సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది 6 దుర్మరణం. అమెరికాలో 3 తెలంగాణ విద్యార్థులు దుర్మరణం. కంటైనర్ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు 14 మందికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం. ఈ హైదరాబాదు జాతీయ రహదారి మీద ఒక బస్సు, అభి బస్సుకు సంబంధించిన బస్సు ఇది. ఇప్పుడు ఎక్కడా కూడా ఈ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన ఈ పత్రికలు, కార్పొరేట్ పత్రికలు ఆ బస్సు పేరు రాయరు. ఆ మధ్యలో కూడా ఒక ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర జరిగినప్పుడు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంది? ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అని వాని పేరు రాయడానికి మీకు ఎందుకు భయం అవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఏమైనా జరిగేది ఉంటే వెంటనే గురుకుల పాఠశాలలో 11 మందికి అస్వస్థత అని రాస్తారు. వాళ్ళ పేరు, వివరాలు, ప్రిన్సిపాల్తో సహా పేరు రాస్తారు. అదే ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక ఏదైనా ప్రమాదం జరిగితే, ఓ విద్యార్థికి ఏమైనా జరిగితే దాని పేరు కూడా రాయరు. స్కూల్ పేరు రాయరు, ఇక ప్రిన్సిపల్ పేరు వీళ్ళు ఏమి రాస్తారు. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన విషయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఒక ప్రైవేట్ బస్సు లారీకి గుద్దింది. నేను లారీ అక్కడ ప్రమాదకరంగా లారీలు పార్కింగ్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మరి ఈ ప్రైవేట్ బస్సు డ్రైవరు ఏం చేస్తున్నట్టు? ఆడ లారీ పార్కింగ్ చేసినది నువ్వు చూసుకొని పోవాలి కదా. ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు అయితే ఇప్పటి వరకు గగ్గోలు పెడుతురు. ఆర్టీసీలో ప్రమాదాలు, ఆర్టీసీలో వరుస ప్రమాదాలు, ఆర్టీసీ బస్సులో వరుస ఘటనలు. ప్రైవేట్ బస్సుల గురించి అట్లా రాయరు. అసలు మొత్తం లోపల పేర్లు ఉంటాయి. మనం లోపల పేర్లు చూస్తేనే సమాచారం ఉంటుంది, బయట పేర్లు. అయితే ఆర్టీసీ బస్సు అయింది అనుకో, కొండగట్టులో ఆర్టీసీ ప్రమాదాన్ని మొత్తం పేపర్ మొత్తం నింపుతారు, గవర్నమెంట్ కాబట్టి. ఎందుకనంటే ప్రజల్ని భయపెట్టాలి. ఆర్టీసీ బస్సు ప్రమాదం, 60 మంది మృతి. 60 మంది మృతి అనగానే మనకి ఏమనిపిస్తుంది? ఓ అమ్మ, ఆర్టీసీ బస్సులు ఆగమానం దొరుకుతారా, మనం ఎటైనా పోతే ప్రైవేట్ బస్సులో పోదాం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అదే ప్రైవేట్ బస్సులు అయినాయి అనుకో, ఇట్లా చిన్న వార్త రాసి లోపల పేర్లలో చూసుకోరు. 6వ పేర్లు వేసి చూసుకోవాలి మనం. వాళ్ళ పేరు రాయరు, ఆ కంపెనీ పేరు రాయరు. కంపెనీ పేరు కనబడకుండా దాని మీదే వీళ్ళు పోస్టర్ ఎత్తారు. మొత్తం ఇదే ఉంటుంది. ఈ 6వ పేజీలో పోయి చూస్తేనే మన సమస్య వెళ్తుంది. 6వ పేజీలో ఏముంటుంది మరి? చాలా క్లియర్గా అతివేగం, నిర్లక్ష్యం, కంటైనర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్, 6 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం, తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. అతివేగం, నిర్లక్ష్యం అని రాసిండు. ఇదేదో పైన హెడ్డింగ్ పెట్టచ్చు కదా అంటే పైన హెడ్డింగ్ పెట్టరు. పైన హెడ్డింగ్ పెడితే ఈ ప్రైవేటు బస్సు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ల బస్సులకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని డివైడర్పై నిలిచిన ఇనుప రాడ్ల భారీ కంటైనర్ను హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పేరు తెలియదా మీకు? ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు కనుక ఉంటే ఆ ప్రభుత్వ ఆర్టీసీ బస్సు నెంబర్తో సహా రాసి, ఆ బస్సు నెంబర్ పక్కన డ్రైవర్ పేరు రాసి, దాని పక్కపండి కండక్టర్ పేరు రాసి, దీనికి ఏంటిది ఆ ఆర్టీసీ ఎండి పేరు రాసి స్పందించును అని చెప్పేసి ఇవన్నీ రాస్తారు. మరి దీనికి సంబంధించిన విషయంలో ఆ ఆర్టీసీ బస్సు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పేరేంది, దాని బస్సు నెంబర్ ఎంత, ఇవన్నీ ఏం రాయరా? డ్రైవర్ పేరేంది ఏం రాయరా? దయచేసి ఆ వార్తలు చూస్తున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటిది? వీళ్ళకు ప్రైవేటు మీద ఎంత ప్రేమ ఉంటుంది, గవర్నమెంట్ మీద ఎంత ప్రేమ ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన విషయాలలో వీళ్ళు రాసేటువంటి వార్తలు ఎట్లా ఉంటాయి, ప్రైవేటు సంబంధించిన విషయంలో వీళ్ళు రాసేటువంటి వార్తలు ఎట్లుంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న ఆర్టీసీ బస్సు, ఒకవేళ ఇక్కడ ఆర్టీసీ బస్సు టీజీఎస్ ఆర్టీసీఓ, ఏపీఎస్ ఆర్టీసీఓ ఉండేది ఉంటే వాళ్ళ వార్త వేరే రకంగా ఉండేది. కాబట్టి మనం వీళ్ళు పత్రికలైనా మిగతా మీడియా ఛానల్ అయినా ప్రైవేటుకు ఎంత మర్యాద ఇస్తాయి, ప్రభుత్వానికి ఎంత గౌరవం ఇస్తాయి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి విషయంలో ఇంతే. కర్నూలులో ఆనాడు బస్సు ప్రమాదం జరిగి మొత్తం తగలబడి వాళ్ళ మనుషులు చచ్చిపోతే కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అని రాసిరు. కావేరీ ట్రావెల్స్ అని రాస్తే ఏమవుతుంది? వేమూరి కావేరీ ట్రావెల్స్ అని రాస్తే ఏమవుతుంది? వేమూరి పేరు రాష్ట్రానికి ఎందుకు భయపడరు? అది అర్థం చేసుకోవాలి.